ఓం నమో వెంకటేశ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ఈరోజు అయితే తిరుమల అప్డేట్ అండి. అదేవిధంగా ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి. తిరుమల అయితే నిన్న మొన్న 2-3 రోజులుగా చాలా క్రౌడ్ అండి. దాదాపుగా ఫ్రీ దర్శనానికి అయితే 30 గంటల సమయం పట్టింది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే పూర్తిగా ఎస్ఎస్టీ టోకన్స్ కూడా, ఇప్పుడు ఎస్ఎస్టీ టోకన్స్ అంటే మన విష్ణు నివాసం శ్రీనివాసంలోన మరియు భూదేవ్ కాంప్లెక్స్లో ఇచ్చేటవి ఎస్ఎస్టీ టోకన్స్, అవి పూర్తిగా నిలిపేశారు. ఇంకా దాదాపుగా 8వ తారీఖు పైనే లేదా 2వ తారీఖు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళు మాత్రమే తిరుమలకి వస్తే రేపు నుంచి బాగుంటుందండి. అదేవిధంగా టోకన్ వాళ్ళు వచ్చితే చాలా ఇబ్బందులు అనేది ఉంటాయి. కొద్దిగా టోకన్ వాళ్ళు మాత్రమే దర్శనాలకు వస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు కూడా దాదాపుగా దర్శనానికి అయితే 20-30 గంటలు పడుతుంది ప్రీ దర్శనానికి. ఇంకా ఈ రోజు నుంచి అయితే అది కూడా క్లోజ్ అయిపోతుంది. రేపు నుంచి ఇంకా తెలిసే ఉంది అందరికీ. అదేవిధంగా అరుణాచలం కూడా నేను వెళ్ళాను, చాలా క్రౌడ్ అనేది ఉండదండి. దాదాపుగా దర్శనం 10 గంటల సమయం పడుతుంది అరుణాచలం కూడా. అదేవిధంగా కంచిలో కూడా చాలా క్రౌడ్ అనేది ఈ వీకెండ్ కాబట్టి 4 రోజుల వరుస సెలవులు ఇదే రావడం జనాలు చాలా హెవీగా వచ్చేసారు. అన్ని టెంపుల్లో కూడా ఫుల్గా ఉన్నాయండి. అదేవిధంగా మీరు తిరుపతి ఏదైనా వచ్చి క్యాబ్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, కాల్ చేయండి. మీకు తిరుమల అప్ అండ్ డౌన్ కానీ, తిరుమల లోకల్ టెంపుల్స్ కానీ, మరియు కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, శ్రీరంగం కానీ, మన పంచభూత లింగాలు, అదేవిధంగా మధురై కానీ, రామేశ్వరం వరకు కూడా మన వెహికల్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. ఖచ్చితంగా కాల్ చేయండి, మీకు తక్కువ ప్యాకేజీలో తీసుకెళ్తానండి. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో కలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.